దగ్గర నుంచి ఉండేటటువంటి 30 రోజులని ధనుర్మాసం అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ మాసంలో ఏదైనా సాధన మనం మొదలుపెట్టినట్టయితే లక్ష్యానికి వెళ్ళి తగులుతుంది. 1200 సంవత్సరాల క్రితం గోదాదేవి అనేటటువంటి ఆవిడ ఆవిర్భవించి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. నమస్తే, జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. నేను శీల. ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమంలో హోమియో వైద్య ప్రచారంలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ప్రముఖుల చేతుల మీదుగా కృషిరత్న, ఉత్తమ డాక్టర్, డైనమిక్ హోమియో స్టార్ లాంటి అవార్డులు పొందిన ఈశ్వరప్ప హోమియోపతి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బస్వానందం ఎండి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హోమియోపతి వైద్యంలో విశేష కృషి చేస్తున్న డాక్టర్ దండెపు బస్వానందం గారు రోగుల నుంచి వస్తున్న విశేష స్పందన దృష్ట్యా ఇటీవలే చిక్కడపల్లిలో ఒక బ్రాంచ్ ను ప్రారంభించారు. రోగుల యొక్క విశేష స్పందన మేరకు డాక్టర్ యొక్క బ్రాంచ్ల సమయం మీకు తెలియజేయాలనుకుంటున్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భవానీ ఫంక్షన్ హాల్ క్రింద నర్సాపూర్, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ పక్కన సంగారెడ్డి, అలాగే గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓల్డ్ బస్ స్టాప్ ఈనాడు ఆఫీస్ పక్కన సిద్దిపేట, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మెయిన్ రోడ్ మెదక్ లో పేషెంట్స్ కు తమ సేవలు అందిస్తున్నారు. మరి ఇవాల్టి ప్రోగ్రామ్ లో సయాటికా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, పాదాల తిమ్ముళ్లతో బాధపడుతున్న రోగులకు హోమియో వైద్యంలో శాశ్వత పరిష్కార మార్గాలను డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించి మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే హోమియోపతిలో వైద్యం తీసుకోవాలనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్, మనం చాలా వీక్స్ గా మాట్లాడుకుంటున్నాం కీళ్ళ నొప్పుల గురించి, మోకాళ్ళ నొప్పుల గురించి. ముఖ్యంగా అసలు చాలా మంది పేషెంట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అలోపతి అంటే ఏంటి, ఆయుర్వేదం అంటే ఏంటి, హోమియో అంటే ఏంటి, తేడాలు తెలియక ఏది తగ్గుతుందో తెలియక కూడా తొందరగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మాకు డిఫరెన్స్ చెప్తారా అలోపతికి, హోమియోపతికి, అలాగే ఆయుర్వేదంకి, హోమియోకి డిఫరెన్స్? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ హోమియోపతి అండ్ అలోపతి అనేది ఈ రెండు కూడా ఈ మోడర్న్ సిస్టమ్స్ అనమాట. ఈ అలోపతి వైద్యం అనేది అమెరికన్ సిస్టమ్, హోమియోపతి అనేది జర్మన్ సిస్టమ్. అయితే హోమియోపతి అనేది ఒక వైద్యం సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కాబట్టి దీనికి ఒక డైరెక్టరేట్, పరిపాలన విభాగం అలాగ ఉండాలి. యాక్చువల్గా ఈ హోమియోపతి వైద్య విధానం వచ్చిన తర్వాత మనకు ఏదైతే ఇండియన్ మెడిసిన్ ఆయుర్వేదం ఉన్నదో అది ఆయుర్వేదం అనేది ఇండియన్ మెడిసిన్కు దానికి ఒక డైరెక్టరేటు, దాని యొక్క పరిపాలన విభాగము ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ వచ్చినటువంటి ఒక మోడర్న్గా కొత్తగా వచ్చినటువంటి హోమియోపతి వైద్య విధానం కూడా ఈ వసతులు లేక ఇండియన్ మెడిసిన్లో డైరెక్టరేట్లో పెట్టడం జరిగింది పనులు. అయితే ప్రజల్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే ఆయుర్వేద అండ్ హోమియోపతి అనేది డైరెక్టరేట్ ఒకటే ఉండడం వల్ల హోమియోపతి వైద్యం కూడా ఆయుర్వేదం అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయుర్వేదంకు హోమియోపతికి చాలా డిఫరెన్స్. పరిపాలన విభాగం వసతులు లేక హోమియోపతి వైద్య విధానాన్ని ఆయుర్వేదిక్ డైరెక్టరేట్లో ఆ పరిపాలన విభాగంలో పెట్టడం జరిగింది. కానీ హోమియోపతి అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, దీనికి ఒక డైరెక్టరేటు, దీని యొక్క పరిపాలన విభాగము సెపరేట్గా ఉన్నట్టయితే దీనిలో ఒకట ప్రజల్లో కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినట్టయితే ప్రభుత్వం చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే హోమియోపతి అనేది మోడర్న్ సిస్టమ్. ఇప్పుడు వచ్చినటువంటి కంప్యూటర్ యుగానికి హోమియోపతి అద్భుతమైనటువంటి వైద్య విధానం. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదం అనేది పూర్వకాలంలో ఋషులు మునులు తపస్సు చేసి ఈ యొక్క మూలికలతో ఇచ్చేటటువంటి వైద్యం. అందులో అది ముడి సరుకు అంటే రా మెటీరియల్గా మనం డైరెక్ట్గా అల్వాలు కానీ వాటి టాబ్లెట్స్ కానీ మనం ముడి పదార్థంగా తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల బాడీలో కొంత స్పీడ్ అంటే వైద్యం యొక్క స్పీడ్ తగ్గ ఉండడమో లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పి ఉద్దేశంతో అమెరికన్స్ ఈ యొక్క అలోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది కొన్ని 800 సంవత్సరాల క్రితం. అలోపతి వైద్యంలో ఏంటంటే ఆ యొక్క మందు కంటెంట్స్ను మిల్లీగ్రామ్ స్థాయికి తగ్గించడం జరిగింది. చిన్న మోతాదు బాడీకి 5 mg, 10 mg, 50 mg, 250 mg అని మనం ఏ మందు తిన్నా టాబ్లెట్స్ 50 mg అని చెప్పి మింగుతుంటాం. ఇట్లా మిల్లీగ్రామ్ లెవెల్లో. ఈ మిల్లీగ్రామ్ లెవెల్ కొన్ని 100 సంవత్సరాలు వాడుతూ వచ్చిన తర్వాత ఈ జర్మన్ దేశస్తున్నటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు జర్మనీలో అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి
వైద్యులకు అంటే డాక్టర్ కాబోయేటువంటి డాక్టర్లకు ప్రొఫెసర్గా పనిచేసి ఈ వైద్యాన్ని మొత్తం కూడా నిగూఢంగా బాగా స్టడీ చేసిన తర్వాత దాని యొక్క సారమంతా తెలుసుకున్నటువంటి ప్రొఫెసరే ఈ యొక్క అల్లోపతి వైద్య విధానం అనేది మిల్లీగ్రామ్ స్థాయిలో ఉండి ఓన్లీ బ్యాక్టీరియల్ మాత్రమే చంపగల కెపాసిటీ ఉంది. ఇంకా ఫ్యూచర్లో వైరస్ లాంటి వ్యాధులు వస్తే ఎపిడమిక్ డిసీజెస్ వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది వైద్య విధానంతో అని చెప్పి అలా ప్రజలకు కూడా తీసుకునే విధానం కూడా మంచి ఈజీ పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. హోమియోపతి వైద్యం అనేది ఒక సెపరేట్ వైద్యం. అలోపతికి హోమియోపతి ఆయుర్వేదకు వీటి అన్నిటికీ సంబంధాలు లేవు. ఓకే సార్, డిఫరెన్స్ తెలుసుకునే ముందు కాలర్ తో మాట్లాడదాం. నల్గొండ నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఒక 2 నెలల క్రితం నుంచి మోకాళ్ళు నొప్పులు, పాదాలు తిమ్ముర్లు, ఓకే, డిస్క్ ఇది తుంటి నొప్పులు అండి. ఓకే, ఖమ్మం హాస్పిటల్ పోతే ఎంఆర్ఐ స్కానింగ్ తీసి డిస్క్ లెఫ్ట్ సైడ్ L1 L3 ప్రాబ్లం ఉందని చెప్పారు సార్. ఓకే, హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ పోయినా కానీ కంపల్సరీ సర్జరీ చేయాలన్నారు సార్. ఓకే, అయితే నా వయసు 40 సంవత్సరాలండి. ఓకే, అయితే ఇప్పుడు ఒక నెల 5 రోజులు అయితే సార్ నేను హోమియోపతి మందులు వాడుతున్నాను. ఇది అమీర్పేటలో పావులూరి కృష్ణ చౌదరి గారి దగ్గర నుంచి తెచ్చుకున్న మెడిసిన్. ఓకే, అయితే ఏమవుతుందంటే ఈ మోకాళ్ళ నొప్పులు బాగా ఒక 4 రోజుల నుంచి బాగా ఎక్కువైంది సార్. ఓకే, కాళ్ళు కూడా ముద్దుబారిపోతున్నాయి, నరక బ్యాలెన్స్ తప్పుతుంది. హోమియోపతి మెడిసిన్ అనేది లాంగ్ టర్మ్ పని చేస్తుందా, అసలు దాని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పండి సార్. ఓకే, ఇప్పుడు అదే విషయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి వైద్యం డాక్టర్ గారు మంచి సీనియర్ మోస్ట్ డాక్టరు పావులూరి కృష్ణ చౌదరి అంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే ఆయన పేరున్నాం కాబట్టి మంచి డాక్టరే. మీకు ఇచ్చినటువంటి మందు కూడా పనిచేసే ముందు కొద్దిగా అగ్రవేషన్ వస్తుంది. అంటే హోమియో మీన్స్ సిమిలర్ వ్యాధి లక్షణాలు ఈ యొక్క మందు లక్షణాలు ఒకే కలిసినప్పుడు కొంతమంది లోపల ఇలాంటి అగ్రవేషన్స్ వస్తాయి. అంటే కొద్దిగా బాధలు ఎక్కువ అనిపించే అవకాశం కొంతమందికే, అది రెసిస్టెన్స్ పవర్ వీక్ ఉన్న వాళ్ళు. దాని తర్వాత మెడిసిన్ రోజు డోసెస్ వడ్డాకొద్ది ఈ డిసీజ్ కంటే మెడిసిన్ డామినేట్ ఎక్కువైనప్పుడు ఆ వ్యాధిని సమూలంగా తీసే అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా మీలాగా మెడిసిన్ వాడంగానే ఏదో అగ్రవేషన్ వచ్చింది అని, అది హోమియోపతికి అగ్రవేషన్ రాగానే ఈ మందులు నాకు పనిచేస్తలేవు, ఇవి నాకు పడతలేవు అని చాలా మంది కన్ఫ్యూజన్లో చాలా మంది ఉన్నారు. అందుకే ఈ విషయం ఈ టాపిక్లో చెప్పడం జరుగుతుంది. ప్రజల్లో పట్ల తప్పుడు సమాచారం ఏంటంటే హోమియోపతి మందులు అగ్రవేషన్ అవుతాయి, ఎక్కువ అవుతుంది, లేకపోతే వ్యాధిని బయటకు తీస్తుంది అనే తప్పుడు సమాచారము. హోమియో అనేది సిమిలర్ ఒకే పోలికలు ఉన్నటువంటి వైద్య విధానం. అంటే ఏం ఒకే పోలికలు అంటే వ్యాధిగ్రస్తునికి ఉండే వ్యాధి లక్షణాలు తీసుకొని అవే లక్షణాలు ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ మెడిసిన్ ఒకటి ప్రయోగం చేసినప్పుడు అవి ఆ మందు పనిచేస్తున్నప్పుడు ఆ వ్యాధి యొక్క లక్షణాలు కొంతమందికి బయటపడతాయి. అలాంటప్పుడు అగ్రవేషన్ అంటారు. దాన్ని డాక్టర్కి చెప్తే మీరు అట్లాగే వాడండి అని చెప్తారు. కాబట్టి అట్లా కంటిన్యూ చేసినట్టయితే అది కంప్లీట్గా వ్యాధి తగ్గిపోయాక మీకు కరెక్ట్ మెడిసిన్ అయినప్పుడే కొద్దిగా అగ్రవేషన్ వస్తుంది. లేకపోతే తీపి గోళీ తిన్నట్టే ఉంటుంది, అది రిజల్ట్ కనిపించదు, అగ్రవేషన్ చేయదు, రియాక్షన్ కాదు. ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్లో కొద్దిగా సిమ్టమ్స్ ఎక్కువ అనిపించినా కొద్దిగా రిలీఫ్ అనిపించినా అది పనిచేస్తున్నట్టు. మెడిసిన్ వేసుకున్నాక ఎలాంటి లక్షణం కనిపించాలంటేనే అది కరెక్ట్ మందు కాదని గుర్తుంచుకోవాలి. రైట్ సార్. కరీంనగర్ నుంచి రాధాకృష్ణ గారు ఉన్నారు. రాధాకృష్ణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రాధాకృష్ణ గారు, మీ సమస్య చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు నడుము నొప్పి సార్. నడుము నొప్పి. మీ ఏజ్ ఎంత, మీరు ఏం పని చేస్తారు? సార్ నాది 40 years ఏజ్ సార్. నేను మెకానిక్. ఓకే సార్. కరీంనగర్ లో నేను ఆర్థో డాక్టర్ చూపెట్టిన. ఓకే. ఆర్థో డాక్టర్ ఒకటి స్టెరాయిడ్ ఇంజెక్షన్ వేసింది సార్. ఓకే. స్టెరాయిడ్ ఇంజెక్షన్ అయితే బొక్కలు చీకు పడతాయని కుమారాలు కరెక్ట్ కదా. అవును. మళ్ళీ ఇంకోటి హోమియోపతిలో ఎన్ని రోజులలో తక్కువ అవుతుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కాళ్ళు నొప్పులు, అరికాళ్ళ తిమ్మిర్లు, చాలా మంటలు సార్. ఎంఆర్ఐలో డిస్క్ ప్రాబ్లం వచ్చింది. ఓకే సార్. ఇవన్నిటికి ఒకసారి పరిష్కారం చెప్పగలరు? ఓకే. ఇవాళ పొద్దున కూడా నాకు ఫోన్ రావడం జరిగింది సూర్యాపేటకి వెళ్ళి. ఒక క్యాండిడేట్ 25 సంవత్సరాల పిల్లవాడు డిస్క్ బల్జ్ అయింది అని చెప్పి ఆపరేషన్ వెన్నుపూసకు ఆపరేషన్ చేసుకున్నాం సార్ 1 year బ్యాక్. మళ్ళీ యథావిధిగా నొప్పింది అని చెప్పి. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ డీజనరేషన్ కానీ, డిస్క్ బల్జ్ కానీ ఇది స్పైనల్ కార్డ్ యొక్క సమస్య.
ఆ వెన్నుపూస లోపల ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు ఎక్కువ మీరు మెకానిక్ కాబట్టి హెవీ లిఫ్టింగ్ ఉంటుంది. ఇలాంటి ఒత్తిడిలో ఎక్కువ వజన్ లేబట్టినప్పుడు ఆ డిస్క్ మధ్యలో ఉండేటువంటి వెన్నుపూస మధ్యలో ఉండే డిస్క్ అనేది ఏదైతే మనకు షాక్ అబ్జర్వ్గా పనిచేసేటువంటి డిస్కు అధిక ఒత్తిడి వల్ల ప్రిలాప్స్ అవుతుంది. అంటే బయటకు పొడుచుకు రావడము, లేకపోతే అది పగిలిపోవడము, లేకపోతే దాని లోపల ఒత్తిడి పడిపోయి నరాల మీద ప్రెసింగ్ అవ్వడం జరుగుతుంది. దానికి మనం ఆ ఒత్తిడిని రిలాక్స్ అయ్యేటట్టు చేసేటువంటి మందులు హోమియోపతి వైద్యంలో ఉన్నాయి. అది ఎన్ని రోజులు తగ్గుతుంది, ఎప్పుడు తగ్గిస్తాం అనే మాట అడగడానికి వీలు కాకుండా మీకు సమస్య మీద మేము రెస్ట్ అవసరం అంటాం. మీరు ఇలా మందులు వేసుకుంటారు, మళ్ళీ తెల్లారి పోయి మీరు హెవీ లిఫ్టింగ్ చేస్తే మందు ఎట్లా పనిచేస్తుంది? కాబట్టి మీ యొక్క వృత్తి మీద ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చినటువంటి సమస్య వెయిట్ లేవట్టొద్దు, మీరు రెస్ట్ తీసుకొని వాడండి అని చెప్తే ఆ రెస్ట్ తీసుకొని వాడినట్టయితే మీరు అనుకున్న టైంలో సక్సెస్ఫుల్గా అవుతుంది. మీరు మందులు వాడుతూ మళ్ళీ హెవీ లిఫ్టింగ్ వెయిట్ పనులు చేయడం వల్ల ఇచ్చిన మందు కూడా అక్కడ యాక్షన్ అయ్యేటప్పుడు మీరు అంతా డ్యామేజ్ చేస్తూ ఉంటారు, దాని లోపల రిజల్ట్ రావు. మేము చాలా మంది చూస్తూ ఉంటాం. మరి ఎట్లా సార్ మేము తప్పలేము కదా, మేము ఇంట్లో పని చేయలేకపోవడం, ఇప్పుడు వేరే వర్క్ చేయకుండా ఉండలేం కదా అంటారు. మరి వర్క్ కావాలి, మందు రోగం పని చేయాలంటే ఎట్లా అవుతుంది? మీకు అట్లాంటి సమస్య పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి రెస్ట్ అన్నప్పుడు రెస్ట్ తీసుకొని మందులు వాడినట్టయితే సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవుతుంది. తర్వాత మీరు పని చేసుకోవడం నడుస్తుంది. కానీ డిసీజ్ ఉన్నప్పుడు దానికి రెస్ట్ అన్నప్పుడు కంపల్సరీ. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్నారనుకోండి, ఆపరేషన్ చేసుకున్నామన్నప్పుడు దానికి మినిమం 6 months రెస్ట్ తీసుకోమని చెప్తారు డాక్టర్లు. మీరు ఆపరేషన్ చేసుకుని తెల్లారి పని చేయడానికి కష్టమే కదా. అదేవిధంగా అదే ఆపరేషన్ చేసుకుంటే ఎట్లా రెస్ట్ తీసుకుంటారో మెడిసిన్స్ వాడుతూ రెస్ట్ తీసుకొని వాడినట్టయితే డెఫినెట్గా మీకు 100% విత్ ఇన్ షార్ట్ టైంలో కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. హైదరాబాద్ నుంచి దేవిక గారు ఉన్నారు. దేవిక గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్. అమ్మా నమస్తే అండి. మా మదర్ కి 45 years అండి. ఓకే. 4 years బ్యాక్ పాలిడైటిస్ ప్రాబ్లం వచ్చింది. ఓకే. అలోపతి వాడారు, తగ్గింది. మళ్ళీ ఒక 1 year తర్వాత నుంచి నడుమునొప్పి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు నడుమునొప్పి ప్రాబ్లం కి మేము హోమ్ లో వాడాము. 3 years నుంచి వాడుతాను కానీ అసలు ఏం చేంజ్ లేదు. ఓకే. ఇప్పుడు 15 days నుంచి అయితే బాగా లెఫ్ట్ సైడ్ అవుతుందండి మా మదర్ కి. చేతులు, కాళ్ళు, ఈ మధ్య ఛాతి నుంచి వీపు వరకు నొప్పి వస్తుందని చెప్తుంది. మళ్ళీ హెడేక్ కూడా, లెఫ్ట్ సైడ్ తల లాగడం, మళ్ళీ చెమట పట్టడం లెఫ్ట్ సైడ్ తలలో, కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది ఎంఆర్ఐ ఏం తీయించలేదండి నడుముకు సంబంధించి. ఎంఆర్ఐ నెక్ ప్రాబ్లం వచ్చినప్పుడు తీశారు. మరి దీని ప్రాబ్లం కి అసలు ఎందుకు వస్తున్నాయి ఈ ప్రాబ్లం? ఛాతి నొప్పి కానీ ఇది కానీ దేనికి రిలేటెడ్ రావాలా అని చెప్పి కొంచెం డీటెయిల్స్ చెప్తాను. ఓకే. మీ మదర్ ఏజ్ ఎంత, ఆమె వెయిట్ ఎంత? 45 years అండి. వెయిట్ వచ్చేసి 61 ఉంటుంది. 61. ఆమె ఏం వర్క్ చేస్తే జాబ్? ఇంట్లోనే అండి. హౌస్ వైఫ్. 60 years ఏజ్ అంటే మంచి నార్మల్ ఏజ్, నార్మల్ వెయిట్. 61 ఉండొచ్చు. అయితే వాళ్ళకు కొంతమందికి హెవీ వర్క్ చేసి ఆమె అంటే సరైనంత న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడము, పని ఒత్తిళ్ల వల్ల కంటిన్యూగా అవర్స్ టుగెదర్ పనిచేయడం వల్ల ఎవరికైనా వెన్నుపూస మధ్యలో ఉండేటువంటి డిస్కులు అణిగిపోయే అవకాశం ఉంటుంది 40 yearsకి వస్తే. నేను గతం నుంచి కూడా చెప్తున్నా, చాలా మందికి వచ్చేటువంటి సమస్యలంతా కూడా వాళ్ళ చేతులారా చేసుకున్నటువంటి సమస్యలే. మీరు 35 దాటిటువంటి 40కి వస్తారంటే పని ఒత్తిడిని తగ్గించుకున్న వాళ్ళకు ఆ బాధలు రావు. ఒకవేళ వచ్చినాయి అనుకోండి, డాక్టర్ చెప్పిన సూచన ప్రకారంగా మందులు వాడుతూ రెస్ట్ ఇవ్వండి, డెఫినెట్గా తగ్గుతుంది. మీరు డైలీ మెడిసిన్స్ వాడుతూ మళ్ళీ డైలీ అక్కడ వర్క్ చేస్తే మీకు మందు ఎట్లా పనిచేస్తే చెప్పండి. అక్కడ ఉన్నటువంటి డిస్కు ఆ పూసల మధ్యన ఆగిపోయి ఉన్నది, దానికి రిపేర్ చేసేందుకు మెడిసిన్ అక్కడ యాక్షన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ డైలీ మీరు ఒత్తిడి చేసినప్పుడు అది ఎట్లా పనిచేస్తుంది? కాబట్టి హోమియోపతి వాడినా, అలోపతి వాడినా, అలోపతిలో అయితే పెయిన్ కిల్లర్స్ ఒక టాబ్లెట్ అయినా 1 hourలో తగ్గుతుంది పెయిన్. కానీ హోమియోపతిలో పెయిన్ కిల్లర్ లాగా ఉండదు అనమాట. ఇచ్చిన మెడిసిన్ అక్కడ ఉన్నటువంటి లిగమెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఫైబర్ టిష్యూని అంతా కూడా మళ్ళీ ఎలాస్టిసిటీ పెంచి దాన్ని శక్తిని ఇస్తుంది అనమాట. అది పర్మనెంట్ క్యూర్ హోమియోపతిలో. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది మా దగ్గరకు వచ్చి సక్సెస్ఫుల్ అయ్యారు. ఆపరేషన్ అడ్వైజ్ చేసిన వాళ్ళు కూడా భయపడి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆపరేషన్ లేకుండా రన్నింగ్ చేపిస్తున్నాం. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన మేము పద్ధతులు పాటించమన్నప్పుడు ఆ పాటించాలి. అది పాటించకుండా మీరు మందులు వేసుకుంటాం, మాకు పరిస్థితి లేదు, తప్పకుండా మేము పని చేయాలని చెప్పి పని చేస్తే ఇక్కడ మా పేరు బదినాము, సిస్టమ్ బదినాము, మీకు రిజల్ట్ రాదు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ చేయకుంటే చంద్రమౌళి గారు ఉన్నారు. చంద్రమౌళి గారు, డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే. నమస్తే అండి చంద్రమౌళి గారు. నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ 3 months నుంచి. L3, L4 కొద్ది ప్రాబ్లం ఉందన్నారు. మేము ఇది ఎంఆర్ఐ తీయించాను, డాక్టర్ విజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళాను. అయితే మందు వేసాను సార్. మందు 4 రోజులు రాసినాము, 4 రోజులు వాడుతున్నాం. మళ్ళీ అదే మందు బంద్ చేసిన అదే ప్రకారం నడుస్తుంది సార్. ప్రాబ్లం ఉంది, తిమ్ముడు వస్తుంది కుడికాలు. చంద్రమౌళి గారు,
మీకు ఉన్నటువంటి సమస్య మీకే కాదు, రెండు రాష్ట్రాల్లో దేశమంతా ప్రజలకు ఉండే సమస్య ఇదే. 40 ఏళ్ళు దాటిన తర్వాత లంబార్ వర్టిబ్రా అనేది వెన్నుపూస మనకు స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది. బెండ్ కావడానికి, కూర్చున్నప్పుడు వంగడానికి ఉపయోగపడేటువంటి ఉండేటువంటి స్ప్రింగ్ అది. ఆ స్ప్రింగ్ మీద ఒక ఏజ్కి ఒక 35-40 ఇయర్స్కి వచ్చే వరకల్లా వాటి లోపల ఎలాస్టిసిటీ అంటే పట్టు అనేది లూజ్ అవుతుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ మసిల్ పట్టు కానీ టెండాన్స్ పట్టు కానీ లూజ్ అయినప్పుడు అప్పుడు మనకు ఒత్తిడిలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి ఇలాంటి సమస్యలు రావద్దన్నప్పుడు మీరు కొద్దిగా వ్యాయామం, పొద్దుటిపూట వ్యాయామం ఇప్పుడు మీకు చెప్పేటువంటి సమస్య ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి సమస్య. దయచేసి మీరు అందరూ కూడా ఇది పాటించినట్టయితే మీకు అసలు వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పని తిరిగే అవసరం లేదు. మీరు పొద్దున లేవగానే కొద్దిగా ½ గంట కష్టపడి ఎక్సర్సైజ్ చేసినట్టయితే మీకు ఈ నడుము నొప్పులు వచ్చే అవకాశం లేదు. ఈ లంబార్ డిస్క్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఎక్కువ స్టే చేసే వాళ్ళకి వస్తుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు కానీ, హెవీ లిఫ్టింగ్ కానీ, హెవీ కూర్చునే వాళ్ళు, కంప్యూటర్ మీద కూర్చునే వాళ్ళు, ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. సార్ మాకు నడుము నొప్పి వంగితే లేస్తలేము సార్ అంటారు. కారణమేమో ఆ ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా కూడా 18 అవర్స్ కూర్చుంటారు కంటిన్యూగా. 10 అవర్స్ నుంచి 18 అవర్స్ కూర్చొని చదువుతారు. కంటిన్యూ కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూస మీద, డిస్క్ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. బ్యాక్ పెయిన్ అని చెప్పగానే ఇవాళ రేపు ఎంఆర్ఐ తీసుకురా, సిటీ స్కానింగ్ తీసుకురా. ఎంఆర్ఐకి 5,000 రూపాయలు, సిటీ స్కానింగ్కి 10,000 రూపాయలు, డబ్బులు వేస్ట్, 15,000 రూపాయల ఖర్చు. అది ఎవరికైనా తెలుసు నడుము నొప్పి వస్తుందంటే లంబార్ ప్రాబ్లం అని. కానీ అనవసరమైన టెస్టులు చేసి, అనవసరమైన రిపోర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మేము డాక్టర్స్గా చెప్పినట్టు పాటించినట్టయితే మీకు ఈ సర్వైకల్ డిస్క్ ప్రాబ్లం కానీ, లంబర్ కానీ రాదు. ఒకవేళ వచ్చిందంటే మంచి హోమియోపతి డాక్టర్ దగ్గర వాడినట్టయితే శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంది. అల్లోపతిలో వాడితే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, టెంపరీ ఒకరోజు మిగితే ఒకరోజు రిలీఫ్, 1 వీక్ మిగితే 1 వీక్ రిలీఫ్ ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హోమియో వైద్యంలో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. రైట్. జీవనరేఖ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తజం తర్గడదజం తజం తగదర్గడదగదజం తజం తకిటత దిన్ తకిట దిన్ తకిట దిన్ తకిట కరగదాం తగడదగదరదగదరిన్ తగడదగదరిన్ తగదరదిన్ కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. సేవలాల్ సెనాగ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షునిగా నియమితులైన మా మిత్రుడు గిరిజన డంబాడ బంధు సోషల్ వర్కర్ కొర్రి మూతిలాల్ నాయక్ గారికి మా హార్దిక శుభాకాంక్షలు. శంకర్ నాయక్ గ్రామ సర్పంచ్, వెంకటేశ్వర నాయుడు ఉప సర్పంచ్, మల్లపూర్ గ్రామం, నల్లగొండ జిల్లా. జీవనరేఖకు తిరిగి స్వాగతం. సార్ వెంకటేష్ గారు కరీంనగర్ నుంచి ఉన్నారు. కాలర్ మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే అండి వెంకటేష్ గారు. సార్ మాకు బ్యాక్ పెయిన్ సార్. బ్యాక్ పెయిన్ చెప్పండి. మీ ఏజ్ ఎంత, మీ వైట్? సార్ ఏజ్ 45. ఓకే సార్ టీచరు. ఓకే, ఏం పని చేస్తారు? టీచర్ సార్. టీచర్. ఓకే ఓకే సార్ ఆర్థో డాక్టర్ బోన్ డెన్సిటీ టెస్ట్ చేయించమన్నారు సార్. ఓకే సార్ బోన్ డెన్సిటీ టెస్ట్ అంటే ఏంటి, ఎక్కడ చేస్తారో అది మాకు హైదరాబాద్, కరీంనగర్లో. ఇప్పుడు మీరు కరీంనగర్ నుంచా? అవును సార్. కరీంనగర్ అయితే మీకు కరీంనగర్ దగ్గరలో, ముఖ్యంగా కరీంనగర్ అండ్ వరంగల్ జిల్లా ఆ బార్డర్ వాళ్ళకి అందరికీ కూడా సిద్దిపేట బ్రాంచ్ దగ్గరలో చాలా మంది హైదరాబాద్ దాకా వచ్చి కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ కరీంనగర్ వరంగల్ జిల్లా వాళ్ళకు సిద్దిపేటలో ప్రతి గురువారం ఉదయం 10 to 2 వరకు ఉంటా, అక్కడ వచ్చి కలవచ్చు. ఈ బోన్ డెన్సిటీ ఉన్న, బోన్ లోపల ఈ డిస్క్ ప్రిలాప్స్ ఉన్న ఎక్కువ టీచర్లకు కూడా స్టాండింగ్ ఉండి క్లాసెస్ చెప్పే వాళ్ళు ఉంటారు చాలా మంది. 40 years మీరు చూడండి, ఎవరైనా 35-40 వరకు వచ్చినాకనే ఈ బ్యాక్ పెయిన్ వస్తున్నది. కాబట్టి అది ఆ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల వచ్చే సమస్యలు, ఒత్తిడి అండ్ ఏజ్ ఫ్యాక్టర్ రెండు. ఈ సమస్య మామూలుగా మీరు పొద్దున్న లేచి కొద్దిగా వ్యాయామం, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్టయితే మీకు ఈ కండరాల పటుస్థ బాగా ఎలాస్టిసిటీ పెరిగి ఆ వెయిట్ అంతా కూడా లిగమెంట్స్, టెండాన్స్ మోసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ వెయిట్ అనేది ఈ జాయింట్ల మీద పడాయి.
కాబట్టి పొద్దున వాకింగ్, లైట్ వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మీకు నొప్పులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి షేక్ గారు ఉన్నారు. షేక్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ కి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే షేక్ గారు, చెప్పండి. యాక్చువల్లీ అంటే 1 month నుంచి నాకు కొంచెం నెక్ పెయిన్ ఉందండి, కొంచెం బ్యాక్ పెయిన్ కూడా ఉంది. నేను డాక్టర్ గారు వెళ్ళాను, నేను ఎక్స్రే కూడా తీయించాను. తీసిన తర్వాత లైట్ స్పాండిలైటిస్ ఉంది అన్నారు. తర్వాత కొన్ని టాబ్లెట్స్ తిన్న తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది. పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కూడా తగ్గింది. తర్వాత కొంచెం చక్కెర వస్తుంది, నడుస్తుంటే కొంచెం తిరిగినట్టు, తలగా తిరిగినట్టు ఉంటుంది. సో అది స్పాండిలైటిస్ వల్లనే అంటారు కదా, లేకపోతే వేరే దాని వల్ల? అది సర్వైకల్ స్పాండిలైటిస్. ఆల్రెడీ మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది కాబట్టి మెయిన్ నర్వ్స్ అన్ని కూడా నెక్ భాగం నుంచి కిందికి వస్తాయి, బ్రెయిన్ నుంచి. ఈ నెక్ లో ఉండేటువంటి 8 వర్టిబ్రాస్, వాటిని సర్వైకల్ వర్టిబ్రాస్ అంటారు. ఆ వర్టిబ్రాస్ నుంచి బయటకు వచ్చేటువంటి ఏదైతే నర్వ్స్ ఉంటాయో వీటి మీద ప్రెస్సింగ్ అయినప్పుడు ఈ అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అట్లాగే గిడ్డినెస్, వర్టిగో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీకు ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది అని చెప్పినంటే మీకు వచ్చేటువంటి వర్టిగో కానీ హెడేక్ కానీ అది సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి వచ్చే సమస్య. దానికి హోమియోపతి వైద్యంలోనే శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది. రైట్, నల్గొండ నుంచి గోవర్ధన్ రావు గారు ఉన్నారు. గోవర్ధన్ రావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే గోవర్ధన్ గారు, చెప్పండి. నా వయసు 42 సంవత్సరాలండి. ఓకే. నాకు మోకాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయండి, పాదాలు బాగా తిమ్ముర్లు ఉన్నాయి. ఓకే. అయితే 20 నొప్పులు కొంచెం తగ్గినాయండి. ఓకే. నెల 5 రోజుల నుంచి హోమియోపతి మందులు వాడుతున్నాను. ఇందులో మరి హోమియోపతులు వాడుతుంటే పచ్చం ఏం చేయాలి, కొంచెం మరి ఈ నొప్పులు అనేది ఎప్పుడు తగ్గుతాయి కొంచెం చెప్తారండి. ఓకే. ఓకే. మీకు హోమియోపతి ఈ వైద్యం కోసం పథ్యం ఏం లేదు. వైద్యం పథ్యం కాదు, డిసీజ్కు, వ్యాధికి మాత్రం పథ్యం ఉంటుంది. సపోజ్ మీకు మొక్కల నొప్పులు ఉన్నాయనుకోండి, మొక్కల నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ నిలబడొద్దు, ఎక్కువ హెవీగా నిలబడి కూర్చోవడం కానీ హెవీ బరువులు లేవట్టొద్దు, అది పథ్యం దానికి. కానీ వైద్యానికి మాత్రం పథ్యం ఉండదు. ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకోండి, పొట్టలో కడుపులో మంట, వామిటింగ్స్, దానికి పథ్యం ఏంది, మిర్చి తినొద్దు, మసాలా తినొద్దు అని చెప్తాము. కాబట్టి వైద్యానికి పథ్యం ఉండదు, రోగానికి పథ్యం ఉంటుంది. మీకు ఏదైతే మీ వైఫ్కు వాడుతున్నారు హోమియోపతి వైద్యము, హోమియోపతి వైద్యంలోనే శాశ్వతంగా తగ్గుతుంది. ఆమెకు కరెక్ట్గా మీరు పడి ఒత్తిడి తగ్గించి ఆమె నిలబడడం తగ్గించుకొని మందులు వాడినట్టయితే శాశ్వతంగా తగ్గే అవకాశం ఉంటుంది. హోమియోపతి వైద్యం అంటే ఇప్పుడు ఒక 3 months, 6 months, 3 years అని వాడే అవసరం లేదండి. ఇప్పుడు చాలా పురాతన కాలంలో హోమియో వైద్యం గురించి అంత అవగాహన లేకుంటే ఆ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్, అట్లా మంచి మెడిసిన్స్, అప్పుడు లోకల్ మెడిసిన్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటువంటి మెడిసిన్స్ అంతా కూడా పవర్ఫుల్గా, అందుకే మీకు 24 hours నేను కాన్ఫిడెంట్ ఇంతమంది ముందు చెప్పడానికి కారణం ఏంటంటే హోమియోపతి మందులు జర్మనీ మెడిసిన్స్, కాస్ట్లీ మెడిసిన్స్, అవి వాడినట్టయితే అలోపతి కంటే కూడా ఫాస్ట్. ఇవాళ డోస్ ఇస్తే తెల్లారే వరకు తగ్గించాలని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీకు డ్రగ్ సూట్ అయిందంటే హోమియోపతిలో పర్మనెంట్గా వితిన్ నెలలు, క్రానిక్ ప్రాబ్లం అయితే మ్యాక్సిమం 6 months, కొంతమంది మేము 3 నెలలు 3 సంవత్సరాలు వాడినాము, 6 సంవత్సరాలు. అనవసరంగా వైద్యాన్ని మాత్రం బదనాం చేయకండి. మీకు అట్లా తగ్గనప్పుడు డాక్టర్ మార్చి మంచి డాక్టర్, పేరున్న డాక్టర్ని కలవండి. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ షార్ట్ టైంలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎవరు అందరు తీసుకుంటారు కదండి, అట్లాగే పోయి ఎవరిని వాడుకున్నట్టయితే రిజల్ట్ ఎవరి దగ్గర బాగుంది ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, డెఫినెట్ గా తగ్గుంది. రైట్, నెక్స్ట్ కాలర్ గోదావరి ఖండ్ నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. నాకు బ్యాక్ పెయిన్ ఉంది డాక్టర్ గారు. బ్యాక్ పెయిన్ అంటే లంబార్ పెయిన్ అమ్మా? ఇట్లా కాలు ఒక్క సైడ్ గుంజేస్తారు. మీ ఏజ్ ఎంత? 45. అది ఓకే. 45 ఉంటే హోమియోపతి మందులు వాడుతున్నా కానీ ఏం ఫలితం అనిపిస్తుంది. ఎక్కడ వాడుతున్నారు? ఎవరి దగ్గర వాడుతారు, ఎక్కడ వాడుతారు? అక్కడనే హైదరాబాద్ దగ్గర రామకృష్ణ రెడ్డి దగ్గర వాడతాను సార్. ఎన్ని సంవత్సరాలు? అయితే మొన్న స్కానింగ్ ఇస్తే కిడ్నీలో కొంచెం స్టోన్స్ వచ్చినాయి అని చెప్పారు. మీ దగ్గర చెప్తే వాళ్ళ ఫలితం ఉంటుంది. ఇప్పుడు స్టోన్స్ వచ్చినందుకు నడుము నొప్పి వస్తుందంటే మీరు మొక్కల నొప్పి, నడుము నొప్పి అంటే నడుము నొప్పి మందులు ఇస్తే స్టోన్స్ ఎట్లా తగ్గిపోతాయి? మీకు కరెక్ట్ డయాగ్నోస్, మీకు స్టోన్స్ కోసం వాడితే స్టోన్, ఇప్పుడు నడుము నొప్పి రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. స్టోన్స్ కిడ్నీలో రీనల్ కాలిక్యులస్ అంటే స్టోన్స్ ఉన్నా నొప్పి వస్తుంది. యూట్రస్ గర్భసంచి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా
బ్యాక్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. పొట్టలో గ్యాస్ట్రైటిస్ ఉన్నా నడుము నొప్పి వస్తుంది. ఇవన్నీ కారణాలు ఎన్నో ఉంటాయి కారణాలు. వీటిని కరెక్ట్ డయాగ్నోజ్ చేసి మీకు ఇచ్చేటువంటి ఏ సమస్య ఉందో ఆ సమస్య మీద మందు ఇచ్చినప్పుడే పనిచేస్తాయి. హోమియోపతి వాడినా తక్కువ కాలేదనే మాట రావద్దు. ఎందుకంటే హోమియోపతిలో పవర్ఫుల్గా పనిచేస్తుంది, ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుంది. అక్కడ మరి రామకృష్ణ రెడ్డి గారి దగ్గర వాడంటే మంచి డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారు, అది మీకు డ్రగ్ సెలెక్షన్ మీరు చెప్పుట్లో రాంగ్ అయినప్పుడు, మందు రాంగ్ అయినప్పుడు ఎట్లా పనిచేస్తుంది? మీరు కరెక్ట్ చెప్పండి, మీ బాధలు కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అవుతుంది. ఓకే సార్, హోమియోపతిలో ట్రీట్మెంట్ దేనికైనా ఎలా ఉంటుంది, అలోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఏది అంటే హోమియోపతి అనేది ఎట్లా అంటే ఇది మైక్రో లెవెల్ అమ్మ. మెడిసిన్ అనేది ముడి సరుకు అనేది. ఇప్పుడు ఇంగ్లీష్ మందుకు దీనికి కంపారిజన్ చేసినట్టయితే ఇంగ్లీష్ వైద్యం అంటే అలోపతి వైద్యంలో టాబ్లెట్స్ మాస్ రూపంలో మింగుతున్నాం. 500 mg 800 mg. ఈ ఎంజీ అంటే మాస్, అది మాస్ మింగినప్పుడు, ఆ టాబ్లెట్ మింగినప్పుడు చాలామంది అలోపతి డాక్టర్స్ కానీ కొంతమంది రీసెర్చ్ వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళ సైడు హోమియోపతి సిద్ధాంతాలు చదవకుండా హోమియోపతి మీద అవగాహన లేని వాళ్ళు అంటారు, సార్ మేము అలోపతి మందులు మింగితే మేము బ్లడ్ టెస్ట్ చేస్తే ఏ యాంటీబయాటిక్ మింగినామనేది మేము టెస్ట్ చేస్తాము, మేము చెప్తాం. మరి మేము హోమియోపతి మందులు చేస్తే బ్లడ్లో కనిపించదు కదా అంటారు. హోమియోపతి మందులు బయట కనిపించండి, బ్లడ్లో కనిపించాయి. ఎందుకంటే మీ అలోపతి వైద్యం అనేది ముడి సరుకు కాబట్టి, అది మాస్ రూపంలో ఉంటుంది కాబట్టి బ్లడ్ టెస్ట్లో అది కనిపిస్తుంది అణుపరమాణువుల్లో. కానీ హోమియోపతి వైద్యం అనేది ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉన్నటువంటి మెడిసిన్ మీకు బాడీ బ్లడ్ టెస్ట్ చేస్తే కనిపించదు, దాని యాక్షన్ ఉంటుంది. ఉదాహరణకు మన శరీరము 2 రకాలు. మనం హిందూ ఫిలాసఫీగా కానీ మనం అనుకునే ప్రతి నిత్యం అనుకునేటువంటిది భౌతిక శరీరము, సూక్ష్మ శరీరం. భౌతిక శరీరానికి ఇది ట్రీట్మెంట్ చేసేది అలోపతి, సూక్ష్మ శరీరానికి ట్రీట్మెంట్ చేసేది హోమియోపతి. ఇప్పుడు ఈ భౌతిక శరీరం కనిపిస్తుంది కళ్ళకు, కానీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం కనిపించదు. కానీ దాని యాక్షన్ ఉంది, అది పనిచేస్తుంది. అది ఉంటేనే మనం బతుకుతున్నాం, అది లేకపోతే మనది డెడ్ బాడీ. కాబట్టి ఆ సూక్ష్మ శరీరం ఎక్కడైతే దాని యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుందో అప్పుడే మనకు వ్యాధులు వస్తున్నాయని చెప్పి డాక్టర్ శామ్యూల్ హైన్మన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం. సూక్ష్మ శరీరం అంటే వైటల్ ఫోర్స్, అది ఎప్పుడైతే వీక్ అవుతుందో బాడీలో వ్యాధులు వస్తాయి. నేను ఇచ్చేటువంటి వైద్యం సూక్ష్మ శరీరం లోపల ఉన్నటువంటి వోల్టేజ్ పెంచడానికి. కాబట్టి అది పెరిగిందంటే ఆటోమేటిక్గా బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ వెళ్ళిపోయి ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఏదైతే అంటుంటారో ఈ విమర్శలు, అది తప్పుడు సమాచారం. ఎందుకంటే ప్రజలకు సరైన అవగాహన చెప్పకపోవడము ఒకటి. ఏంటంటే ఈ అలోపతిలు లేకపోతే సైంటిస్టులు అని ఎవరి పేరు మీద బ్యాడ్ ప్రచారం చేసినా కానీ ప్రజల లోపల ఇంకా హోమియోపతి మీద అభిమానం పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్యాడ్ ప్రచారం అనేది వాళ్ళకు సరైన అవగాహన లేక, దాని మీద నాలెడ్జ్ లేక చెప్పేవాళ్ళే. హోమియోపతి గురించి చెప్పే ముందు హోమియోపతి ఫిలాసఫీ అండ్ ఆర్గనైజ్ అండ్ ఫిలాసఫీ అనేది డాక్టర్ శామ్యూల్ హైన్మన్ గారు రాసినటువంటి గ్రంథం ఉంది. అది చదివితే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కనిపిస్తుంది. అండ్ ఎంత అద్భుతం ఉందంటే ఇక ఇంతకంటే మించిన వైద్యం రాదనే అంత పవర్ఫుల్ అది వైద్యం అది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి కన్ఫ్యూజన్, మీరు అన్నట్టుగా తెలియదు అనమాట ఏది ఎలా ఉంటుంది అనే దాని గురించి క్లారిఫై చేసినాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ జీవనరేఖ. నమస్తే. ఏమండి, సూపర్, ఇది అద్భుతం, దీనికి తిరిగే లేదు. ఎవరిని పొగుడుతున్నారు? దీన్ని ఇచ్చుడు కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త కలెక్షన్ ముద్ర హ్యాండ్ క్రాఫ్టెడ్ యాంటిక్ జ్యువెలరీ. ముద్ర రేంజ్కు ప్రత్యేకమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ జ్యువెలరీ మ్యామ్. మన దేశంలోని గొప్ప టాలెంటెడ్ స్వర్ణ కళాకారులు తమ స్వహస్తాలతో చేశారు. ఇది కూడా ప్యాక్ చేయండి. అదెందుకు? అరే మేడం, స్పెషల్ అకేషన్ రోజు అమ్మాయి తడుగుమంటే చాలా మీరు మెరిసిపోవాలి కదా. ముద్ర కళ్యాణ్ జ్యువెలర్స్ వారి అన్ని షోరూమ్స్ లో లభ్యం. వాస్తు ప్రకారం లేఅవుట్, విశాలమైన 40 అడుగుల రోడ్డు, సువిశాలమైన ఆట స్థలాలు, అందమైన పార్కులతో అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన కపిల్ హోమ్ వెంచర్స్ మీ అందరికీ అందుబాటు ధరలో ఉన్నాయి. ఈ రోజు ప్లాట్ కొనాలన్న మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక వరం. కపిల్ హోమ్స్, ఇది మీ శాశ్వత చిరునామా. ఊట దూసుకెళ్తుంది, మాట స్ఫూర్తినిస్తుంది. మాటే తూట అయితే అది సమాజాన్ని కదిలిస్తుంది. మా వక్త మీ భాషకు వాడినిస్తుంది, మీ మాటలో వేడి నింపుతుంది. నవతరం మెచ్చే వక్తగా మారాలనుందా? యువతరం మెచ్చే నేతగా ఎదగాలనుందా?
హెచ్ఎంటీవీ కౌసల్య స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ వక్తలో చేరండి, వేదికపై విజేతలవ్వండి. మీరు వక్తకు కాల్ చేయాల్సిన నంబర్ 95535860